నేను మునిగిపోలేదయ్యా, నీ పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. అగ్నిలో ఉన్నను నీవు కాలిపోలేదయ్యా. అవునయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా, నీది పావురపు మనసయ్యా. అందరూ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరిచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. అవునయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. హల్లెలూయా. నీది ప్రేమించే మనసయ్యా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా. అవునయ్యా. థ్యాంక్ యూ జీసస్. విరచిపోలేనయ్యా. లవ్ యు లార్డ్, లవ్ యు లార్డ్. మనసయ్యా. హల్లెలూయా. గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. హల్లెలూయా. అవునయ్యా. థ్యాంక్ యూ జీసస్. వి లవ్ యు లార్డ్. మనసయ్యా, ప్రేమించే మనసయ్యా, మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది
యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభువుని స్తుతించుదాం. థాంక్యూ జీసస్. మేలులు నీ మేలులు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. థాంక్ యూ జీసస్. వి లవ్ యు లార్డ్. విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా స్తోత్రం. ఈ సమయంలో స్తుతి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య పాస్టర్ అని ఈ కురువేళ్ళ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. నా పరలోక తండ్రి ఈ మంచి సమయం బట్టి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి ఈ మంచి సమయం బట్టి స్తోత్రం. అయ్యా ఈ ఆదివారం ప్రారంభం నుండి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి ఈ నామం కనపరచడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రం. అయ్యా ఈ పగటి కాలం మీరు మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకున్నాం. వాక్యం ద్వారా మీరు మాట్లాడమని వాక్యం ద్వారా మనందరం ముట్టుమని దర్శించుమని ఇంకా మమ్మల్ని శోధన చేయడానికి మీరు కృప చేయమని ఆమె ప్రార్థన చేసుకున్నానయ్యా. మమ్మల్ని పరిశోధించి ఇంకా మీ సన్నిధానములో ఆమె యథార్థంగా నడవడానికి మీ సన్నిధిలో చేరే వరకు మీ మార్గములు నడవడానికి మీ మార్గంలో జీవించడానికి మీ నామ కనపరిచి ఆమె ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నానయ్యా. ప్రతి ఒక్కరి కాజు స్తోత్రం మీరే దర్శించుమని ఆమె అందరినీ సహాయం చేయమని ఆమె రోగిగా బలహీనంగా వచ్చేవాళ్ళు మీరే ఆమె ముట్టి స్వస్థత చేయమని ఏ ఇబ్బందులో బాధలు ఉన్న వాళ్ళు మీరే ఆమె ముట్టి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకాలయ్య గారు నా స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే ఆమె సహాయం చేయండి, తోడుగా ఉండండి. యేసు ప్రభువు నామములో అడుగు పెడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. సండే స్కూల్ పిల్లలందరూ కూడా దయచేసి సండే స్కూల్కి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సండే స్కూల్కి పంపాలని మనవి చేస్తున్నాం. ఒకవేళ సర్దుకుంటే ముందర సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ బయట ఉన్నవారు లోపలికి రావాలని కూడా మనవి చేస్తున్నాం. లోపల అనేక సీట్లు ఇటువైపు ఖాళీగా ఉన్నాయి, ఇటువైపు కూడా ఖాళీగా ఉన్నాయి. దయచేసి లోపలికి రావాలని మనవి చేస్తున్నాం. మంచిది. చదవబడిన లేఖన భాగం ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనందరికీ పరిచయస్తురాలు ఈమె. దాదాపుగా ఈమె గురించి ఎన్నో ప్రసంగాలు కూడా మనం విని ఉండవచ్చు కదా. ఆమె పేరు వ్రాయబడలేదు. ఉందా? పేరు వ్రాయబడలేదు. ఆమె ఊరును బట్టి వ్రాయబడింది కదా. ఆ ఊరు పేరు ఏం పేరు? పట్టణం షూనేము పట్టణం. ఆ పట్టణస్థురాలని గురించి ఈ భాగంలో వ్రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త ఆమెను దర్శించిండాడు. ఆమె ఆయనకు తగిన ఆతిథ్యం ఇచ్చింది. తగిన రీతిగా ఒక గదిని ఏర్పాటు చేసింది. ఆ రీతిగా సేవకుల ఎడల ఆమె నడుచుకోవలసిన పద్ధతి ప్రకారం నడుచుకున్నది. అందుని బట్టి ఎలీషా ఆమె ప్రేమను బట్టి, ఆమె ఆతిథ్యాన్ని బట్టి
ఆమె కొరతను తీర్చాలని ఆమెను పిలిపించి గెహాజీతో మాట్లాడిస్తాడు. నేను మీకేమి చేయగోరుచున్నావు, ఎవరితోనైనా రాజులతో కానీ అధికారులతో మాట్లాడాలా అని అంటే, నేను నా స్వజనం మధ్యనే ఉన్నాను అని తెలియజేసింది కదా. నా స్వజనులలో కాపురమున్నాను, నాకేమీ కొరత లేదు అన్నది. అయితే గెహాజీ దాన్ని గమనించి ఆమెకున్న కొరతను ఎలీషాకు తెలియజేయగా సంతాన కొరత ఉన్నట్టుగా గమనించాడు. ఆ ప్రకారంగా ఎలీషా మరి ఆమెకు ప్రవచనాన్ని తెలియజేశాడు. అనగా వచ్చే సంవత్సరములోగా దేవుడు నీకు కౌగిటిలో కుమారుని ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ ప్రకారంగా కుమారుడు పుట్టాడు. పుట్టిన కొన్ని రోజులకే మళ్ళా ఏమైంది? ఎందుకు చనిపోయాడు? పొలంలో తండ్రి వెంట వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు తలపోయనే అనుచూ ఉండగా ఆ తండ్రి ఆ బిడ్డను తల్లి దగ్గరికి పంపుతాడు. పంపిన తర్వాత ఆమె తొడ మీద పండుకొని అలాగే చనిపోతాడు. అప్పుడు ఆమె ఆ బిడ్డను గదిలో వేసి తలుపు మూసి ప్రయాణమై ఎక్కడికి వస్తుంది? ఎలీషా దగ్గరికి వస్తుంది. ఎలీషా దగ్గరికి వచ్చి నేనేమి నిన్ను అడిగినానా అని ప్రశ్నిస్తుంది కదా. అడగగానే అప్పుడు ఎలీషా తన మరి సహాయకుడైన గెహాజీని దండం ఇచ్చి పంపాలని చూస్తాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. నీవు వస్తే తప్ప నేను వెళ్ళను అన్నట్టుగా మాట్లాడితే ఆయన ప్రయాణమై వెళ్ళాడు. వారు వెళ్ళకముందే గెహాజీ పరుగులెత్తుకొని పోయి దండం ఆ బిడ్డ మీద ఉంచాడు, కానీ ఏమీ జరగలే. తర్వాత ఎలీషా ఆ బిడ్డ మీద పడుకున్నాడు. నోటికి నోరు, కంటికి కన్ను, ముక్కుకు ముక్కుకు ఆనిచ్చి తాను సాష్టాంగంగా ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించాడు కదా. ఆ ప్రకారంగా మరలా ఆ బిడ్డను ఆమె పొందుకున్నది. ఇది జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈమె విషయము బైబిల్ ఏమని బోధిస్తుంది? ఘనురాలు అనే మాట బోధిస్తుంది. ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. అనగా ఆమెకు పేరు ఇయ్యకపోయినా కానీ ఒక బిరుదు మాత్రం ఇచ్చింది కదా. ఏంటది? ఘనురాలు. ఘనురాలైన యొక్క స్త్రీ. ఘనురాలంటే ఏంది? ఇప్పుడు ఘనత పొందదగినది కదా. ఘనత పొందదగినది. బైబిల్లో లూకా తన మరి బుక్స్ రాస్తూ ఏమంటాడంటే ఘనత వహించిన థియోఫిలా అంటాడు. అనగా తన బుక్స్ అంటే లూకా సువార్త కానీ అపోస్తుల కార్యం కానీ అలాగే సంబోధిస్తూ రాస్తాడు కదా. అలాగూ ఘనత వహించినది, ఆ యొక్క పేరు మోసినది, లేకపోతే ఘనపరచదగినది, హెచ్చింపదగినది అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. కన్నడలో అయితే ఘన మాన్య అని పిలుస్తారు ఎవరినైనా సన్మానించాలనుకుంటే కన్నడలో కదా. మనం కూడా సన్మాన్య అని కూడా అంటాం కొన్నిసార్లు. ఎవరినైనా రాజకీయ నాయకులను పిలిచినప్పుడు లేకపోతే వారిని ఘనపరుస్తూ ఉంటాం, హెచ్చిస్తూ ఉంటాం. అలాగున వారిని పిలిచినప్పుడు ఘన అని ఉచ్చరిస్తాము అనే సత్యాన్ని ఈ భాగం ద్వారా గమనిస్తాం. అలాగున ఈ షునేమియురాలు కొంచెం సౌండ్ తగ్గిస్తారా? ఏదో కుయ్యమంటుంది. ఆమె ఘనురాలుగా మరి తగ్గింది. చాలా. హలో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఘనురాలుగా పిలువబడుటకు కారణమే ఆమె జీవితమే. ఈ భాగంలో ఆమె ఘనురాలుగా పిలువబడుటకు మనకు సాదృశ్యమైంది అనే సత్యాన్ని ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నాను. బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 20వ వచనం. యెహోవా
మనవి చేసుకొనగా నీకు దొరికిన క్షమించండి, అది కాదనుకుంటా. రెండో సమయాల నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ముప్పై వచనం చదవండి. అదే అధ్యాయం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పుడు ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందురు. ఈ చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరి మాటలు ఏంటివి? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుతును, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుతారు అనే మాట తెలియజేస్తున్నాడు. అనగా ఘనురాలుగా ఎంచబడిన ఈమె తన జీవితంలో దేవునిని ఘనపరచింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. తన జీవితం ద్వారా దేవునికి మహిమకరంగా జీవించింది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి శ్రేష్టమైన జీవితం ద్వారా నీవు నేను ప్రభువుకు మహిమకరంగా ఘనముగా, లేకపోతే ఆయన ఘనత తెచ్చే బిడ్డలుగా మనము జీవించగలిగితే, ఆయనను మన జీవితం ద్వారా ఘనపరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ఘనపరుస్తాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఈరోజు. ఆమె ఎలాగూ పిలువబడిందంటే ఘనురాలుగా పిలువబడుటకు కారణం ఏంటి? ఇప్పుడు ఆమె ఆ రీతిగా ప్రవర్తించింది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అది ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు. ఇందులో ఆతిథ్యం మొదటి 8వ వచనంలోనే ఆ మాట రాయబడింది. చదవండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాడు. భోజనం పెట్టడం అనేది ఏంటి? ఇప్పుడు ఆతిథ్యమేనా కదా? ఆతిథ్యమే. అది ఎవరికి? దేవుని సేవకునికి కదా. ఎలీషా ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త, దైవజనుడు అని కూడా వ్రాయబడింది ఈ భాగంలో కదా. మన దగ్గరికి వస్తున్న ఈ దైవజనుడు అనే మాట వ్రాయబడింది. ఆ రీతిగా ఆమె దైవజనునికి ఎలీషాకు ఏం పెట్టింది? భోజనం పెట్టి బలవంతం చేసింది. అక్కడ భోజనం పెట్టాలని ఆశించింది. ఆతిథ్యం ఇచ్చుటలో ఆమె ఘనురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు మనము ఎంతమందికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం? కొన్నిసార్లు వస్తే ఎందుకు వచ్చారబ్బా అని బాధపడేవారు కూడా లేకపోలేదు కదా. ఎందుకు వచ్చారబ్బా అని బాధపడేవారు కూడా లేకపోలేదు. ఇలాగూ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తారు అని కూడా అనుకోవడంలో కొందరు ఆ యొక్క విషయాన్ని గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆతిథ్యము చేయ మరొకడి అనే మాట బైబిల్లో వ్రాయబడింది. ఉందా లేదా?
ఎవరికి? దేవుని సేవకులకు ఆతిథ్యము చేయ మరొకటి. లేకపోతే ఇంకా మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ మనం ఏం చేస్తాం? వచ్చినప్పుడు ఆతిథ్యము ఇస్తాం. కనీసం చల్ల నీళ్ళైనా ఇస్తాం కదా గ్లాసెడు నీళ్ళు ఇస్తే కూడా అది ఆతిథ్యమే కదా. బైబిల్ అంటది అందుకే గంటెడు చన్నీళ్ళు ఇచ్చినా వారి ఇచ్చింది దేవుడు లెక్క పెడతాడు అని కదా. అన్నప్పుడు దేవునికి ఏది ఇష్టం? ఇప్పుడు మన యొక్క లక్షణాల్లో ఆమె ఎందులో ఘనురాలుగా ఎంచబడింది? ఇప్పుడు ఆతిథ్యము చేటులో ఘనురాలుగా ఎంచబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది మనము ఆమె జీవితము నుండి నేర్చుకోవలసిన శ్రేష్టమైన సత్యం. శ్రేష్టమైన సత్యం అనగా దేవుని ప్రేమించువారు, దేవుని సన్నిధిని ప్రేమించువారు, దేవుని కార్యములను ప్రేమించువారు ఎందులో మరి ఎదుగుతారు? ఇప్పుడు ఎందులో ఘనురాలుగా ఉంటారు? ఇప్పుడు ఆ ఆతిథ్యము చేటులో ఘనురాలుగా ఉంటారు. ఒకప్పుడు కొంతమంది సాక్ష్యం ఇస్తారు, ఏ పాస్టర్ వచ్చినా మా ఇంటికి వచ్చి పోవాల్సిందే అయ్యగారు అని. ఒకప్పుడు మన సాక్ష్యాలు వింటామా లేదా? కొన్ని సంఘాలు ఎవరు ఏ పాస్టర్ వచ్చినా మా ఇంటిలో చేయి గడిగి పోవాల్సిందే. అది ఎంత మంచి మాట కదా, ఎంత శ్రేష్టమైన లక్షణం కదా. అంటే మీ కడుపు నింపుకోవడానికి మేము దొరికినామా అనుకోవచ్చు కొన్నిసార్లు కదా. కాదు, మా కడుపులు నింపాలని కాదు, లేకపోతే మమ్మను కొరతలు తీర్చమని దేవుడు మిమ్మల్ని అడగలేదు కదా. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే శ్రేష్టమైనది ఆతిథ్యము చేయ మరొకడి. మార్తమ్మ ఇందులో శ్రేష్టమైంది. మరియమ్మ యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చుంది, కానీ మార్త మాత్రం పనులను పెట్టుకునింది కదా. ఆతిథ్యం చేయడానికి పూనుకున్నది, తాను పనులను పెట్టుకున్నది. అయితే యేసుక్రీస్తు ఆమెను మెచ్చుకోలేకపోయినా కానీ అది మనము నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన లక్ష్యం. అంటే మనము ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా ఆయన సేవను కూడా ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన సేవకులను ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన బిడ్డలను ప్రేమించు వారముగా ఉండాలి. మన స్నేహితులను ప్రేమించు వారముగా ఉండాలి. కొన్నిసార్లు అటు పోయేవారిని పిలిచి పెట్టేవారు కూడా లేకపోలేదు కదా, ప్రేమించేవారు లేకపోలేదు. వారికి దరిద్రులుగా కనబడితే వారికి ఒక పూట భోజనము పెట్టేవారు కూడా లేకపోలేదు కదా. తన ఇంటి పొరుగున, ఇంటి పక్కన కూర్చున్నవారు కానీ, లేకపోతే రోడ్డు పక్కన కూర్చున్న వారిని కానీ ఆ పూటకు, ఈనాడు కొన్ని వీడియోలు కూడా మనం ఎన్నోసార్లు చూస్తాం. కొంతమంది కదా బజారుల్లో చింపిరిగుడ్డలతో మురికితో ఉన్న వారిని కూడా ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? శుభ్రం చేస్తున్నారు. వారికి మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అవునా కదా? ఇది మనకుండవలసిన శ్రేష్టమైన లక్షణం. అది ఘనురాలైన ఈ స్త్రీకి, షునేము పట్టణస్థురాలికి ఆ లక్షణం ఉంది అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే దీనిని ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, ఇవ్వండి మీకు ఇవ్వబడును కదా. మనము ఆతిథ్యము చేస్తే దేవుడు మనల్ని మర్చిపోడు కదా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవుని మరి బీదలను కనికరిస్తేనే దేవుడు మనకు అప్పు ఇచ్చేవాడుగా ఉంటే ఇంకా సేవకులను ఇచ్చింది ఆయన మర్చిపోతాడా? మీరు చేసింది మర్చిపోతాడా? లేదు, తప్పక జ్ఞాపకంలో ఉంచుకొని మీకు రావాల్సిన దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆమె కొరతను తీర్చాడు దేవుడు. అవునా? ఎవరు? ఘనురాలైన ఈ స్త్రీ కొరతను దేవుడు తీర్చాడు. ఆయన ఆకలిని తీర్చిన ఈమె యొక్క అవసరతను ఎరిగిన దేవుడు ఆ ఎలీషా ప్రవక్త ద్వారా ఆమె కొరతను, నీ కొరత తీర్చడా? నీ అవసరత తీర్చడా? నీకు సమృద్ధిని ఇవ్వలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? మరి నీవు ఘనురాలుగా ఎంచబడాలి దేవుని దృష్టిలో అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆతిథ్యము చేయ మరొకడి. ఎక్కడుంది ఆ మాట మీకు తెలుసా? నాకు అనిపిస్తుంది పేతురు పత్రికలో ఉందేమని.
ఇక్కడ కరెక్ట్గా ఆ మాట లేకపోయినా కానీ ఆ మాట ఉంది. 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు, సేవకులకు మాత్రమే అంటున్నాడు ఇక్కడ, ఒకనికి ఒకడు కదా, ఒకరికి ఒకరు అంటేగా ఇచ్చి పుచ్చుకోవడంలో చాలా బాంధవ్యం కలపబడుతుంది కదా, స్నేహం కలుస్తుంది, మాటలు కలుస్తాయి కదా, మన యొక్క సన్నిహితం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఆ రీతిగా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతాము అనే సత్యాన్ని ఈ మాటల ద్వారా మనం గ్రహించాలని మనవి చేస్తున్నాం. ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి అనే మాట తెలియజేస్తున్నాడు. అది ఆమెకున్న ఘనత, అందుకే ఆమె ఘనురాలుగా ఎంచబడింది అనే సత్యాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మన సంఘంలో కూడా కొన్ని కుటుంబాలు సేవకులను ప్రేమించేవిగా ఉన్నాయి. అందరూ చేయకూడదు అని నేను అంటలేను, కానీ అందరూ చేస్తున్నారు అని అనలేను, కానీ దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన ఆ లక్షణాన్ని బట్టి వారు ఘనులుగా ఎంచబడతారు అనే సత్యాన్ని మాత్రం నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత రెండవది, అదే అధ్యాయంలోనే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి ఇప్పుడు. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచి అతడు వచ్చినప్పుడల్లా బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ సేవకునికి ఒక ప్రత్యేకత ఇస్తూ ఉన్నది ఈమె కదా, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉంది. అంటే నా పేరట ఎవడు నన్ను చేర్చుకుంటాడో నేను వారిని నా రాజ్యంలో చేర్చుకుంటాను. ఎవరైతే తన బిడ్డల్ని చేర్చుకుంటారో వారిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. జక్కయ్య యేసుక్రీస్తును తన ఇంట చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నందుకు ఏమైంది? ఆ దినమున నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే. ఆ రీతిగా ఈమె ప్రేమ చూపుటలో ఘనురాలు అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటిది ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు, రెండవది ప్రేమ చూపుటలో ఘనురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ఆయన కొరకు ఒక బల్ల, పీఠ, దీపస్తంభము కదా, ఆ గదిని గోడ మీద కట్టించి ఇచ్చింది, ప్రత్యేకతను చూపించింది దేవునికి. అనగా దేవునికి స్థానాన్ని ఇచ్చినట్టే. ఇక్కడ దేవుని సేవకులకు చేసిందంటే దేవునికి స్థానం ఇచ్చినట్టే కదా, ఒక ప్రత్యేకతను ఇచ్చినట్టే కదా. దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకతను ఇచ్చినారంటే ఇప్పుడు అదే రీతిగా మనము దేవుని ప్రేమించే వారమైతే ఆయన మనల్ని ప్రేమించువాడుగా ఉంటాడు. అయితే ఆయనను ప్రేమించువారు ఏం చేస్తారంట? ఈ రీతిగా ఆయన సన్నిధిని ప్రేమించువారుగా ఉంటారు, ఆయన బిడ్డలను ప్రేమించువారుగా ఉంటారు, ఆయన సేవకులను ప్రేమించువారుగా ఉంటారు. అనగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవునికి, దేవుని సేవకులకు ఇచ్చేవారుగా ఉంటారు అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రేమ చూపుటలో ఘనురాలు. మరి నీవు నేను ద్వేషములో ఘనురాలమా? కించపరచుటలో ఘనురాలమా? కదా, ఘనులమా? దీనంగా మరి ఉండుటలో ఘనులమా? అయితే దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్న సత్యం ఏంటంటే ప్రేమించడము నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. ఈమె ఘనురాలుగా ఎంచబడుటకు కారణం ఏమంటే ఆమె ప్రేమ కలిగింది. ఎవరినైనా చనిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పమంటే ఎక్కువ శాతం మనం వినే మాట ఏంది? ఆమె చాలా ప్రేమ కలిగింది అని అంటారు, ప్రేమ చూపింది అంటారు. అంటే సాక్ష్యం ఏం చెప్తుంది? మనం ప్రేమించే వాళ్ళమనే చెప్తుంది కదా.
ఘనపరుస్తుంది. అవునా? అనగా ప్రేమ అనే లక్షణం మన జీవితంలో ఉంటే మనము ఘనపరచబడతాం, అంతే. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము కూడా ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాము అనే సత్యాన్ని ఈ భాగం మనకు తెలియజేస్తుంది. అలాగూ ప్రేమించుట ద్వారా మనము ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణే ప్రేమిస్తున్నట్టు కదా. ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణే ప్రేమిస్తున్నట్టు. కావున ప్రేమ చూపు వారముగా మనం ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా రెండవదిగా ఆమె ప్రేమ చూపుటలో ఘనురాలై ఉన్నది. అనగా క్రైస్తవులుగా మనము నేర్చుకోవాల్సిన లక్షణం కూడా ఇదే. ప్రేమ తప్ప వేరే మనం ఎవరికి అచ్చి ఉండొద్దు అని కూడా దేవుని వాక్యము బోధిస్తుంది. అంటే ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? అప్పు చెల్లించాలంటే ఏం చెల్లించాలి? ప్రేమను పుచ్చుకోవాలి, ప్రేమను ఇవ్వాలి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అంటే మనలో ఏముండకూడదు? కోపము, ద్వేషము, అసూయ, పగ, కక్ష కదా, ఇవన్నీ ఏవి మన లోపల ఉండకుండా కేవలము ప్రేమను మాత్రమే ధరించుకొని జీవించువారమై ఉండాలి. అలాగున ఈ ఘనురాలైన ఈ స్త్రీ షునేము పట్టణస్థురాలు దేవుని సేవకుని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ చూపుటలో ఘనురాలు. కొందరిని మనం హెచ్చిస్తాం కదా, కొందరిని ఘనపరుస్తాం. ఎందుకంటే వారు బీదలను ప్రేమిస్తారు, అవసరతలో పాల్గొంటారు, వారి పక్షాన నిలుస్తారు, వారి పక్షాన వాదిస్తారు, వారి పక్షాన న్యాయము చేకూర్చడానికి ప్రయత్నిస్తారు. అది ప్రేమ. అది కూడా మనము చూపే ప్రేమ అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడవ సత్యానికి వద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి. చాలు అక్కడికే. ఇక్కడ మనం ఒక మాట అండర్లైన్ చేసుకోవాలి. భక్తి అనే మాట ఏముంది? ఆమెకు భక్తి ఉంది. భక్తి శ్రద్ధలు ఆమె లోపల ఉన్నాయి కనుక భక్తి శ్రద్ధలలో ఆమె ఘనురాలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలలో ఘనురాలు. మొదటిది ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు, రెండవది ప్రేమ చూపుటలో ఘనురాలు, మూడవది భక్తి శ్రద్ధలలో ఘనురాలు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడములో ఆమె చాలా శ్రేష్టమైన లక్షణాన్ని ధరించుకున్నది. అందును బట్టే సేవకుని అంతగా గౌరవించింది కదా. అందును బట్టే ఆ యొక్క ప్రేమను ఆ బిడ్డ చూపించగలిగింది. కావున ఈ ఉదయకాల సమయాన దేవుడు మనకు బోధిస్తున్నది ఏంటంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట శ్రేష్టమైనది. అలాంటి వారినే దేవుడు ఘనపరుస్తాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో పరలోకమందు నేను కూడా వారిని ఘనపరుస్తాను. అంటే మనము దేవుణ్ణి ఇక్కడ ఘనపరిస్తే, ఆరాధిస్తే, లేకపోతే భక్తి శ్రద్ధలు ఆయనందు చూపగలిగితే, మన భక్తి శ్రద్ధలను బట్టి మనము ఆయనను ఘనపరిచిన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కిరీటముతో అలంకరించి ఘనపరిచే దేవుడై ఉన్నాడు. అవునా? కిరీటముతో అలంకరించి, నీతి కిరీటము, మహిమా కిరీటం కదా, జీవ కిరీటం, ఎన్ని కిరీటాలు, అక్షయ కిరీటం, ఇలాంటివి మనకు అలంకరించి ఆయన హెచ్చించువాడై ఉన్నాడు, ఘనపరచువాడై ఉన్నాడు. కావున ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మంచిది అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం గమనించాలని మనం చేస్తున్నాం. భక్తి శ్రద్ధలలో ఆమె ఘనురాలు. బైబిల్లో కొర్నేలి కూడా ఈ మాట వ్రాయబడింది కదా. అంటే ఘనుడని కాదు కానీ తన ఇంటి వారందరితో కూడా ఏమని రాయబడింది? దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబం అంతా కూడా ఎలాంటిదంట? దేవుని అందలి భయభక్తులు నిలిపిన కుటుంబము. నిజంగా దేవుని అందలి భయభక్తులు కలిగిన వారముగా మనము జీవించగలుగుతున్నామా?
కొన్నిసార్లు దేవుని ప్రేమించే వారముగా ఉంటున్నామేమో కానీ భక్తి శ్రద్ధలు మాత్రం అంతరించిపోతున్నాయి కదా. ప్రార్థనలకు సమయం ఇవ్వడం లేదు, వాక్యము చదవడానికి సమయము ఇవ్వడం లేదు, దేవుని సన్నిధిలో మోకరించడానికి సమయం ఇవ్వడం లేదు, దేవునికి భయపడమే లేదు కదా. దేవునికి భయపడమే లేదు అంటే దేవుని అందలి భక్తి ఏమవుతుంది? అనుదినం సన్నగిలిపోతుంది కదా, తక్కువైపోతుంది. దేవుని సేవకులు చెప్పిన మాట కానీ, దేవుని సంఘము పెద్దలు చెప్పిన మాటలకు కానీ లోబడి నడుచుకోగలుగుతున్నామా? అయితే ఈమె ఆయన మాటకు విలువనిచ్చింది, దేవుని మాటకు విలువనిచ్చింది, దేవునికి భయపడి జీవించింది. భక్తి శ్రద్ధలు దేవుని సేవకులెడల చూపగలిగిందంటే అది కేవలము దేవుడు ఆమె యందు ఉంచిన భక్తి శ్రద్ధలు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మరొక విషయం అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నాలుగవది, మొదటిది ఏమనుకున్నాం? ఆతిథ్యం ఇచ్చుటలో ఘనురాలు. రెండవది ప్రేమించుటలో ఘనురాలు. మూడవది భక్తి శ్రద్ధలలో ఘనురాలు. ఇప్పుడు నాలుగవది విశ్వాసములో ఘనురాలు. ఎందులో? విశ్వాసములో ఘనురాలు. 2వ రాజులు 4:24. చాలు. ఇక్కడ విశ్వాసం అనే మాట లేదు, ఏది అర్థం కాని పరిస్థితి మనం ఈ వచనంలో చూస్తున్నాం కదా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తన కుమారుడు ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళా ఆ బిడ్డ చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ఏం చేయాలి? అంత్యక్రియలు చేయాలి కదా. కానీ ఆ బిడ్డ బ్రతుకుతాడనే విశ్వాసం కలిగినదై ఎవరి దగ్గరికి బయలుదేరింది? ఎలీషా దగ్గరికి బయలుదేరింది. అది ఆమెలో ఉన్న గట్టి నమ్మకం, విశ్వాసం. మనకుందా? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసిన వాడై ఉన్నాడు, ఎన్నో నెరవేర్చిన వాడై ఉన్నాడు, ఎన్నో మన దీవెనలు కుమ్మరించిన వాడై ఉన్నాడు. కానీ అనేక సార్లు విశ్వాసం ఏమవుతుంది? సన్నగిలిపోతుంది. ఒక దగ్గర ఆయన వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అనే మాట ప్రశ్న వ్రాయబడింది. అంటే ఏంది? విశ్వాసం ఏమవుతుంది? రాను రాను అది కూడా తక్కువైపోతుంది. దేవుని పైన విశ్వాసము, నమ్మకము లేకుండా జీవిస్తున్నాం. దేవుని పిల్లలమే, దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న వారమే, దీవించబడిన వారమే, అద్భుతాలు చూస్తున్న వారమే, పోషింపబడుచున్న వారమే, ఆరోగ్యం పొందుకుంటున్న వారమే. కానీ ఏం లేదు? విశ్వాసము లేదు. ఈమె పరుగులెత్తుకొని ఎందుకు పోయిందంటే, ఎలీషా దగ్గరికి పోతే నా కుమారుడు ఏమవుతాడు? ఆయనను దోలుకొచ్చుకుంటే నా కుమారుడు చనిపోయినా కానీ బ్రతుకుతాడు అనే విశ్వాసం ఆ బిడ్డలో ఉన్నది. ఒకవేళ దీన్ని మనం ఇంకొక స్థలంలో, ఇదే అనుకుంటా 5వ అధ్యాయంలో ఒక చిన్నది రాయబడింది. ఆమె పేరు కూడా రాయబడలేదు ఇక్కడ కదా. ఆమె ఏం చెప్పింది తన యజమానురాలికి? 3వ వచనం చదవండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఎవరి పాప? చెరపట్టబడి వచ్చిన బానిస చెప్పాలంటే దాసురాలు. అలాంటి బానిస పిల్లకు ఏముంది ఇప్పుడు? దేవుని పైన విశ్వాసం ఉంది. ఎంతటి విశ్వాసం? కుష్ఠరోగము ఎవరితో బాగు కాకపోయినా కానీ ఎక్కడ బాగవుతుంది? దైవజనుడైన ఎలీషా దగ్గర బాగవుతుంది. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం!
అది దేవుడు ఈరోజు మనలో కూడా కోరుకుంటున్నాడు. విశ్వాసములో ఘనురాలుగా ఎంచబడాలి. బైబిల్లో అబ్రహాము అందరికీ తండ్రిగా పిలువబడ్డాడు. కారణం ఏంటి? ఆయన విశ్వాసమే, ఆయన దేవుని పైన ఉన్న నమ్మకమే కదా. ఘనులుగా ఎంచబడిన వారు విశ్వాస వీరులు ఎంతో ఉన్నారు బైబిల్లో కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసమును గురించి వ్రాయబడిన అధ్యాయమే, వారిని గురించిన సాక్ష్యాలే. మరి మన విశ్వాసం వారిని పోలి ఉందా? ఈ ఘనురాలు దాను ఎందుకు ఘనురాలుగా ఎంచబడిందంటే దేవుని నమ్మడములో అచంచలమైన విశ్వాసము కలిగినది. అలాంటి శ్రేష్టమైన లక్షణాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4 విషయాలు ఈ ఉదయం మనము నేర్చుకున్నాం. ఇంకా ఉన్నాయి కానీ 3 విషయాలు ఉన్నాయి. అవి వచ్చే వారం వీలైతే నేర్చుకుందాం. మొదటిది ఏంది? ఆతిథ్యములో ఘనురాలు. రెండవది ప్రేమ చూపుటలో ఘనురాలు. మూడవది భక్తి శ్రద్ధలలో ఘనురాలు. నాలుగవది విశ్వాసములో ఘనురాలు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన. సమయంలో శ్రీమతి సిసి జ్యోతి గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవం కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ బంగారు పాదముల కొందరములు స్తోత్రములు రాజా. ఈ ఉదయకాల సమయములో నిన్ను గణపరచుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి మా దినములో మరి యొక్క సజీవమైనటువంటి దినమును నాయన మీరు మాకు అనుగ్రహించిన విధమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఆరాధించుటలో, నేను గణపరచుటలో, నేను స్తుతించుటలో రాజా, నీ వాక్కులు మేము వినుటలో మరి ఇంతవరకు మీరు మాతో కూడా మీరు ఉన్న విధానం బట్టి నీ స్తోత్రాలు అయా. నీ దాసుని ద్వారా చెప్పబడినటువంటి ప్రతి వాక్కును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మా హృదయములో నూరంతలుగా ఫలించడి కృప నీయండి ప్రభా, నీకు స్తోత్రములు. అవును ప్రభా, ఆతిథ్యం ఇచ్చుటలో, భయభక్తులలో నాయన యేసురాజా, ప్రేమను కలిగి ఉండుటలో, నీ అందు విశ్వాసము కలిగి ఉంటులలో మరి అటు ఘనతను కూడా నాయన మేము కూడా ఘనులముగా ఉండునట్లుగా కృప చూపించండి అయా. ఆ యొక్క శునేమీరాల్ని గణపరిచిన రీతిగా రాజా, తనలో ఉన్నటువంటి యొక్క నీ అందు అయా నీ దైవ సేవకుల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క నాయన శ్రద్ధాసక్తులను బట్టి నీకు స్తుతిస్తున్నాం నాయన. మేము కూడా ఆ విధంగా నిన్ను గణపరుచుకునే కృప నీయండి ప్రభా, నీకు స్తోత్రములు. ఇంకను నీకు ఆయాసకరమైన మాట, మార్గము, తలంపులు, క్రియలు నా యందు మా యందు ఉన్నాయేమో నాయన తొలగించి దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి సంఘమంతటిని నీ ఆత్మచేత నింపండి ప్రభా. దుష్టుడు నాయన వాక్యమును హృదయములో నుండి ఎత్తుకొని పోకుండా నాయన మంచినీళ్ళలో పడిన విత్తనము వల్లే ఫలించడి కృప నీయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఫలించడి సంఘముగా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచుకొనమని అయా, నీ సేవకుని సిలువ చాటును మరుగుపరుచుకొని ఇంకా అనేకమైనటువంటి అయా నీ యొక్క సత్యవాక్కులను నాయన మాకు కనపరిచినట్లుగా నీ కృపను, నీ సహాయమును అనుగ్రహించవలసిందిగా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరి జ్యోతి సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని సన్నిధికి తీసుకుని